హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ మీన్స్ నీట్ 2025కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, రిజెక్ట్ కాకుండా క్లియర్గా మనం సబ్మిట్ చేయాలంటే ఈ వీడియోని మీరు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. నేను పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని ప్లీజ్ చిన్న లైక్ చేయండి అండ్ ఈ స్టార్టింగ్ నుంచి వీడియోని ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? సో ఖచ్చితంగా మన ఛానల్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్ కింద వచ్చేసేయండి. నేను ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఫస్ట్ ఓపెన్ చేశాను. ఎప్పుడైనా మనం దేనికైనా అప్లికేషన్ చేసే ముందు దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే జాగ్రత్తగా చదవడం నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి 2025లో ఫిబ్రవరి 7th నుంచి మనకు మార్చి 7th వరకు ఉండడం అయితే జరిగింది. అండ్ ఏమైనా అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కనుక మార్చి 9th to 11th మార్చి 2025 వరకు అయితే ఉంది. అండ్ మనకు ఫీజు కనుక చూసుకున్నట్లయితే జనరల్ వాళ్ళకి 1700 ఉంది. అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ నాన్ క్రిమిలియర్ వాళ్ళకి 1600 ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1000 రూపీస్ ఉంది. అండ్ మనకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఇక్కడ మనకు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ కీ కానీ ఎగ్జామ్ డేట్ కానీ నీట్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నది ఇదిగోండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఎటువంటి ఆలస్యం లేకుండా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న లైక్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ రెగ్యులర్గా మనకు ఉన్నది ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ ఆల్రెడీ క్యాండిడేట్స్ లాగిన్ ఉంటే కనుక ఇక్కడ నుంచి లాగిన్ మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ కూడా ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. మనకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇక్కడ నేను న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నా. సో దానికంటే ముందు కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది బులెటిన్స్ మీద చదువుకోవచ్చు. ఇక్కడ కూడా నీట్గా మనకు ఉన్నాయి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా నేను పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఇక్కడ ఈ కన్సర్న్ మీద క్లిక్ చేయండి. కొంచెం కిందికి వచ్చి సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, క్యాండిడేట్ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, ఓకే. సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండర్. సో అదే సేమ్ టు సేమ్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కొద్దీ క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఈ విధంగా కన్ఫర్మేషన్ సేమ్ టు సేమ్ పైన కింద ఎంట్రీ చేసింది యాజ్ ఇట్ ఈస్గా ఎంట్రీ చేయాలి. కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ అడ్రస్, ఓకే. మీ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఎంట్రీ చేసేసిండి. ఆ స్టేట్ కానీ, ఏది మండల్ కానీ, ఆ పిన్ కోడ్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఎంట్రీ చేయండి, ఓకేనా? సో సేమ్ టు సేమ్ మీకు ఉన్నట్లయితే కనుక ఇక్కడ మీకు ఇక్కడ ఈ కాలంలో మీకు ఏంటి ఈమెయిల్ ఐడి, అడ్రస్ 2 సార్లు ఎంట్రీ చేయండి. మొబైల్ నెంబర్ కూడా 2 సార్లు 2 times ఎంట్రీ చేయండి, ఓకే. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్స్, దానికి ఖచ్చితంగా ఓటీపీలు వస్తాయి. పర్మనెంట్ మీ దగ్గర ఉన్నాయి మాత్రమే ఎంట్రీ చేయండి. ఆల్టర్నేటివ్ నెంబర్ వదిలేసేయండి. సో ఇక్కడ అడ్రస్ కనుక సేమ్ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఉంటే కనుక చెక్ బాక్స్ చేసేసేయండి. కొంచెం కిందికి వస్తే కనుక ఇక్కడ చూడండి, మీ పాస్వర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేయండి, ఎంటర్ చేయండి. కన్ఫర్మ్గా మళ్ళీ ఒకసారి కూడా కింద మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఒక సెక్యూరిటీ క్వశ్చన్స్, మీకు ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే కనుక వీటిలో ఏదైనా ఒకటి ఉపయోగపడుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేవరెట్ కలర్ ఏంటి అంటే అక్కడ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఆన్సర్ అక్కడ నేను రాసేసి కింద క్యాప్షా అక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేశాను, ఓకేనా? సో ఇక్కడ పైన ఇవంతా కూడా మీరు చెక్ చేసుకోవాలి. నేమ్ కరెక్టే ఉందా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే ఉందా, మొబైల్ నెంబర్ కరెక్టే ఉందా అని చూసుకున్న తర్వాత అన్నిటికీ ఈ విధంగా టిక్ మార్క్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అవంతా కూడా ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవాలి, ఓకే. చూసుకున్న తర్వాత మాత్రమే చేయండి. సో ఇక్కడ మనము ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్కి ఒక ఓటీపీ వస్తే సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ మనం స్టార్ట్ చేసే ముందు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈమెయిల్ అనేది వెరిఫికేషన్ చేసుకోండి. ఇందాక మనం మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకున్నాం కదా, ఆ విధంగా ఓటీపీ వచ్చింది, ఎంట్రీ చేసాము, ఇక్కడ దాకా వచ్చింది. అదేవిధంగా మనం ఈమెయిల్ ఐడి కూడా ఇట్లా వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. సో ఈమెయిల్ ఐడికి ఈ విధంగా క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి మనకు ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తే ఈమెయిల్ కూడా వెరిఫై అయిపోతుంది కదా. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ మనం నీట్ యూజీ 2025కి ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం. సో ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది కదా, వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ స్టెప్స్ కూడా మనం ఫాలో కావాలి. సో నేను క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం బేసిక్ డీటెయిల్స్ అయితే మనముతోని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా మెయిన్గా మనకు అప్లోడ్ డాక్యుమెంట్స్ ఏ విధంగా చేయాలి నీట్ యూజీ 2025కి సంబంధించి నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ రిజిస్టర్
పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఇందాక మనం కొన్ని డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కనబడతాయి. నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ కనబడతాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ గర్ల్స్ క్యాండిడేట్స్ ఆర్ యూ ఓన్లీ సింగిల్ గర్ల్ టు పేరెంట్ అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. ఓకే. సో నేషనాలిటీ ఇండియన్ కదా, ఇండియన్ అయితే ఇండియన్ పెట్టుకోండి, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్ పెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఏ క్యాండిడేట్ అంటే మీకు మీ స్టేట్ అనేది చూజ్ చేసుకోండి. తర్వాత మన కేటగిరీ, మీ క్యాస్ట్ ఏంటి అనేది చూజ్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఫీజు కూడా ఉంటాయి. అది కూడా 2 times ఈ విధంగా నేను వీడియోలో చూపెడుతున్నాను కదండి. సో 2 times మీరు చూజ్ చేసుకోండి. ఓకే. సో మనకు ఒకవేళ మీ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే కనుక అక్కడ ఎస్ పెట్టండి. ఎస్ పెడితే ఆ కేటగిరీకి సంబంధించిన నెంబర్ కానీ ఓకే ఇష్యూ డేట్ కానీ అది ఎవరు ఇష్యూ చేశారనేది ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ ముందు పెట్టుకొని మీరు ఎంట్రీ చేయాలి. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కనుక మీరు ఉండేది ఉంటే ఇక్కడ ఎస్ పెట్టుకోండి. ఎస్ ఒకవేళ ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత మీకు డయాబెటిక్ ఉందా అని అడుగుతుంది. ఓకే. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఇండియా కదా, అంటే ఐ మీన్స్ రూరల్ మీది అర్బన్ అని ఉంటుంది. తర్వాత పేరెంటల్ ఇన్కమ్ 1 lakh లోపు ఉంటుందా, 1 lakh to 2 lakhs ఉంటుందా, 2 to 3 lakhs మీ పేరెంటల్ ఇన్కమ్ ఎంత ఆదాయం వస్తుంది అనేది చూజ్ చేసుకోండి. చాలా సింపుల్ అండి, నో ప్రాబ్లం. తర్వాత బిలాంగ్స్ టు మైనారిటీ. ఓకే. ముస్లిం వాళ్ళైతే ఎస్ పెట్టుకోండి, లేకపోతే అదర్స్ వాళ్ళైతే నో పెట్టుకోండి. సో కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అనేది మనకి ఇండియానే కదా, ఇండియన్ అయితే ఇండియన్ పెట్టుకోండి, అదర్స్ అయితే అదర్స్ పెట్టుకోండి. దాని మీద ఇండియన్ అయితే ఒక అమౌంట్ చూపెడుతుంది, అదర్స్ అయితే ఒక అమౌంట్ చూపెడుతుంది. సో సో ఇక్కడ వీఆర్ కన్సల్టెంట్. సో డ్రెస్ కోడ్ మీరు కనుక నీట్లో డ్రెస్ కోడ్ యూజ్ చేస్తే ఎస్ పెట్టుకోమని అంటుంది, లేకపోతే నో పెట్టుకోండి. తర్వాత మోడ్ ఆఫ్ ప్రిపరేషన్, మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, సెల్ఫ్ స్టడీయా లేకపోతే కోచింగ్ ఆన్లైన్ సెంటర్ అనే ద్వారా చేస్తున్నారు అనేది అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకొని కింద క్యాప్స్ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వచ్చేసేయండి. సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. చూస్ ఐడెంటిటీ అని అడుగుతుంది. సో ఈ మన ఆధార్ సెంటర్కి అంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే ముందు అక్కడ కనబడుతున్నటువంటి ఏదైతే ఒక ఐడెంటిటీ మీరు ఇందులో చూజ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆధార్ ఉంది, డిజిలాకర్ ఉంది, పాన్ కార్డ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఆ నెంబర్ను అక్కడ కొంచెం డిఫాల్ట్గా వస్తాయి, అయినా కూడా మనము కిందనైతే ఎంట్రీ చేయాలి. మన అప్లికేషన్ నెంబరు, మన పేరు అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ చూజ్ చేసుకున్నా. ఆధార్ నెంబర్కి సంబంధించిన ఏదైతే నెంబర్ ఉంటుందో ఆధార్కి సంబంధించి ఆ నెంబర్ 2 times అక్కడ ఎంట్రీ చేసేసి ఆ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి మళ్ళీ సబ్మిట్ అయిన నెక్స్ట్ మీద చేయాలి. సో ప్రతిదానికి కూడా సబ్మిట్ అయిన నెక్స్ట్ ఉంటుంది. సో ఇక్కడ అపార్ ఐడి ఉందా లేదా అని అడుగుతుందండి నీట్లో. సో ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. ఓకేనా. సో అపార్ ఐడి ఏ విధంగా జనరేట్ చేయాలని నేను వీడియో చేస్తాను, మన వీడియో సెక్షన్లో ఉంటుంది చూడండి. ఓకేనా. సో ఉన్నది కాబట్టి నేను ఎస్ పెట్టాను. ఒక అపార్ ఐడి ఉంటేనే అది. సో ఉన్నది కాబట్టి ఎస్ పెట్టడం అయితే జరిగింది. నో పెట్టినా మనం అప్లికేషన్ ప్రొసీడ్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్ లేదు. సో ఇక్కడ అపార్ ఐడి ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఐడిని ఇక్కడ ఎంట్రీ చేయండి అని చూపెడుతుంది మనకు. ఓకేనండి. క్లియర్ కదా, నో ప్రాబ్లం, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. అపార్ ఐడి అనేది ఆప్షన్ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే. సో నేను నెంబర్ ఎంట్రీ చేసేసి ఆ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసి నెక్స్ట్ పేజ్కి రావడం అయితే జరిగింది. సో సెలెక్ట్ ఎగ్జామ్. సో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అది కామన్గా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మీడియం వచ్చేసి ఇంగ్లీషా తెలుగు అనేది ఏ లాంగ్వేజ్లో మీరు రాస్తారనేది చూజ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అండి. ఇప్పుడు నేను తెలంగాణకు సంబంధించిన స్టేట్ 1 కాబట్టి తెలంగాణలో మీకు దగ్గరలో ఏదైతే సిటీ ఎగ్జామ్ రాయడానికి మీకు ఈజీగా ఉంటుందో అది చూజ్ చేసుకోండి. ఓకేనా. సో అట్లా మనము 1, 2, 3 ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అయితే చూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూజ్ చేసుకుంటాను చూడండి, నీట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. మనం మెయిన్గా ఏంటంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, దానికి రీనేమ్ ఇవ్వడం, ఎంత సైజు ఉండాలి ఏంటిది అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటిది, ఫాదర్ ఏం చేస్తాడు అనేది అడుగుతున్నది. తర్వాత ఫాదర్ ఏం చదువుకున్నారు అని అడుగుతుంది. ఉంటే చదువుతున్నట్టు పెట్టుకోండి, లేకపోతే లేదు. తర్వాత అమ్మ ఆక్యుపేషన్ ఏంటిది, మీ మదర్. ఓకేనా. క్యాండిడేట్ యొక్క మదర్ ఏం చేస్తారు, ఏం చదువుకున్నారు, ఇదిగోండి నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికి సంబంధించి చూజ్ చేసుకొని కింద క్యాప్షా, ప్రతి దానికి కూడా క్యాప్షా ఉంటుంది అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుందండి. ఓకేనా. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్ వీడియో చివరిదాకా చూడండి. రైట్. ఇక్కడ క్యాప్షన్ కూడా ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నా చూడండి. సో ప్రతిదాన్ని కూడా మనం కన్సర్న్ ఇచ్చేసేయాలి. ఎస్ మీద క్లిక్ చేశాను.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఉండాలి. క్యాండిడేట్కి సంబంధించిన 10th క్లాస్ ఎక్కడ చదివారు ఏంటిది అనేది ఇవ్వాలి. అండ్ ఇంటర్మీడియట్ కూడా ఎక్కడ చదివారు ఏంటిది అనేది ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనం ఇప్పుడు ప్రొవైడ్ చేద్దాం. ఫస్ట్ 10th క్లాస్కి సంబంధించిన లేకపోతే ఈక్వల్ టు 10th క్లాస్. ఓకే, సో చూద్దాం ఇక్కడ. సో ప్రజెంట్ ఈ స్టేటస్ ఏంటి, పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా, ఒకవేళ ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఆ స్కూల్ పేరు ఏంటిది, ఎంత CGPA వచ్చింది, ఓకేనా, కాలేజ్ పిన్, ఆ స్కూల్ కానీ ఆ కాలేజ్ పిన్ కోడ్ ఏంటిది, ఎన్ని పాయింట్స్కి అంటే పర్సెంటేజా CGPA వచ్చిందా అనేది అవన్నీ కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రాసిన తర్వాత ఆ కింద క్యాప్షన్ కనబడుతుందండి. క్యాప్షన్ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి మళ్ళీ క్లిక్ చేయండి. చాలా సింపుల్ అన్నమాట. ఓకే, సో తర్వాత ఆర్ యు ట్విన్స్ అండ్ బోత్ అప్లయింగ్ ఫర్ నీట్ అని అంటుంది. ట్విన్స్ కానీ వాళ్ళు ఇద్దరు కనుక అప్లై చేయడానికి వెళ్తుంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. తర్వాత అవి ఎవర్ అపియర్డ్ ఇన్ నీట్ యూజీ అని అంటున్నారు. ఎప్పటివరకైనా మీరు అప్లై చేశారు అంటే నీట్కి అటెండ్ అయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి, మీ ఇష్టం. నీట్కి అటెండ్ అయితే ఇప్పటి వరకు ఓకే. సో లాంగ్ టర్మ్ చేసే వాళ్ళు ఒక్కోసారి అటెండ్ అయ్యి ఉండొచ్చు, ఒకసారి 2 సార్లు. ఒకవేళ ఎస్ అంటే కనుక ఎన్నిసార్లు అటెండ్ అయ్యారనేది అక్కడ అడుగుతుంది, 1 టైమా 2 టైమ్స్. ఇదిగోండి ప్రీవియస్ ఎన్నిసార్లు అటెండ్ అయింది అనేది మీరు అక్కడ రాయాల్సి వస్తుంది, 1 టైమా 2 టైమ్సా. సో దీనికి సంబంధించిన కోడ్స్ కూడా నేను ఏది పెట్టాలి ఏం కథ అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు చూడండి. ఓకే, సో ప్లేస్ ఆఫ్ బర్త్ ఓకే. సో నేను ఒక నీట్ అనేది 1 టైం అటెండ్ అయ్యారు ఈ క్యాండిడేట్, నేను అప్లికేషన్ క్యాండిడేట్. సో మీ ప్లేస్ ఆఫ్ బర్త్, ఆ స్టేట్ ఏంది, ఆ కంట్రీ ఏంది, ఆ డిస్ట్రిక్ట్ ఏంది అనేది చూజ్ చేసుకోండి. ఓకే, జస్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఉంటే కనుక, లేదా అమ్మ చెప్పినట్టు ప్రకారంగా ఎంట్రీ చేసేసి ఆ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్కు వచ్చేసేయండి. ఓకేనా. సో ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ పేరెంట్స్ గార్డియన్స్. సో ఇందాక మనం ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఫస్ట్లో ఎంట్రీ చేయకని చెప్పాము, గుర్తుకుందా? సరే, లేకపోతే కానీ అక్కడ ఫస్ట్ మనం ఆల్టర్నేటివ్ నెంబర్ అయితే ఎంట్రీ చేయకండి. ఈ స్టేజ్కి వచ్చేసి ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేయండి. అండ్ ఆ క్యాప్షన్ కనబడుతుందిగా, క్యాప్షన్ కూడా ఎంట్రీ చేసేసి గెట్ OTP అనండి. వీటికి కూడా ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్కి, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడికి మీకు OTP అయితే వస్తాయి. ఆ OTPలు తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. లెట్ స్టార్ట్. ఇది అస్సలు పాయింట్ అండ్ చివరికి వచ్చిన పాయింట్. ఓకేనండి. సో మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన క్లియర్గా నేను వీడియోని అయితే చేయడం అయితే జరిగిందండి. వీడియో సెక్షన్లో వీడియో ఉంది. ఓకేనా. సో ఇక్కడ ప్రతి దానికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోటోని అయితే మీకు, అంటే ఇక్కడ ఫోటో ఎంత సైజులో ఉండాలి ఏంటి అనేది ఇదిగోండి, లెఫ్ట్ థంబ్ ఫింగర్స్ ఎంత సైజులో ఉండాలి అండ్ దానికి రీనేమ్ ఏమి ఇవ్వాలి అనేది ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఓకేనా, అంటే చూపెడుతున్నాను. ఇక్కడ పోస్ట్ కార్డ్ సైజు ఎంత ఉండాలి, కేటగిరీకి సంబంధించిన సైజ్ ఎంత ఉండాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మనకు ఫైల్ సైజ్ ఎంత నీట్గా ఉందండి. దీనికి సంబంధించిన వీడియో కూడా సపరేట్గా చేశాను, ఒకసారి వీడియో సెక్షన్లో ఉంది, వీడియో చూడండి. ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫైల్ నేమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో అన్నీ కూడా నీట్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. నేను స్క్రీన్ మీద కూడా ఇక్కడ చూపెడుతున్నాను. అన్నీ కూడా నేను క్లియర్గా అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ అప్లోడ్ మీకు ఏమేమి ఉన్నాయి చూసుకుంటే కనుక, ఒకటి మనకు ఫోటో ఉంది అండ్ ఫింగర్ ప్రింట్స్ 10 ఫింగర్ ప్రింట్స్ ఉండడం అయితే జరిగింది. ఓకేనా. సో 10th క్లాస్ మేము మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అండ్ కేటగిరీ సర్టిఫికేట్ అప్లికేషన్ చేయడం అయితే జరిగింది. 10th క్లాస్కి సంబంధించిన మార్క్ షీట్ అవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో అన్నీ ఓకే ఉంటే కనుక మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ క్యాప్షన్ మీద ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వచ్చేసి ఓకే చేసేసి ఒక్కసారి ప్రివ్యూ అంతా చెక్ చేసుకోండి. ఓకేనండి. ప్రివ్యూ అంతా కూడా చెక్ చేసుకున్న తర్వాత అవన్నిటికీ టిక్ మార్క్ చేసేసి, ఇక్కడ చూడండి ఇక్కడ టిక్ మార్క్స్ కనబడుతుంది కదా, టిక్ మార్క్ చేసేసి మీకు కింద అగ్రి మీద కానీ అగ్రి అని ఉంటుంది, ఒకసారి అగ్రి మీద క్లిక్ చేసేసి ఫైనల్ సబ్మిషన్ మీదకి వెళ్ళండి. ఓకేనా. సో ప్లీజ్ ఒక్కసారి మళ్ళీ మనకు ఎడిట్ ఆప్షన్ అవన్నీ పెట్టుకునే బదులు ఖచ్చితంగా ఈ స్టార్టింగ్ టు టాప్ టు బాటమ్ ఎంట్రీ చూసుకోండి. సో ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేసేసి ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి పేమెంట్ సెక్షన్కి తీసుకెళ్తుంది. ఓకేనా. సో నీ ఫైల్స్ అప్లోడ్ చేయాలి, ఎట్లా చేయాలి ఏంటి కదా అనేది వీడియో చేయడం అయితే జరిగిందండి. ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకేనా. సో ఇక్కడ మనకు ఈ క్యాండిడేట్కి సంబంధించిన ఈ OBC కాబట్టి 1600 చూపెడుతుంది. అమౌంట్ మీద క్లిక్ చేశాను, ఈ ఏదైనా ఒక ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేశాను, ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేస్తే
ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్కి సంబంధించిన గేట్వేస్ అండి. దీనిలో ఏదన్నా ఒకటి చూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ చూజ్ చేసుకున్నాను. తర్వాత అందులో మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారా, డెబిట్ కార్డ్ ద్వారా చేస్తారా, అదర్స్ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తారా అనేది మన ఇష్టం. ఓకే, సో పేమెంట్ అయితే చూజ్ చేయండి, అంటే మీరు ఎంట్రీ చేయండి. ఆ డెబిట్ కార్డ్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయండి. వెయిట్ చేయండి, పేమెంట్ సక్సెస్ఫుల్గా ఈ విధంగా వస్తుంది. కింద ఒక ఇండికేషన్ వస్తుంది చూడండి, క్లిక్ హియర్ టు రిటర్న్ టు అని. ఎటువంటి ఏమనకండి, పేమెంట్ సక్సెస్ కానీ ఫెయిల్ కానీ వచ్చేదాకా అట్నే వెయిట్ చేయండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ ఉంటుంది. హ్యాపీగా నీట్ యూజీ 2025కి సంబంధించి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది మనం నీట్ యూజీ 2025కి సంబంధించిన ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఏంటిదనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని మీరు పొందాలనుకుంటే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. డౌట్స్ ఏమన్నా సుతా కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.